హాయ్ ఫ్రెండ్స్, మనకైతే మాత్రం తెలంగాణ అంగన్వాడీ నుంచి పోస్టులు అయితే పడ్డాయి. మొత్తం 11,000 పోస్టులు అయితే జిల్లా వారికి అయితే పడ్డాయి. సో మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే చూపించబోతున్నాను. సో ఇదే విధంగా మనకి గవర్నమెంట్ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కానివ్వండి, వచ్చే ప్రతి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ మీ వరకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు కానీ మనం కానీ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ స్టేట్లోని మనకి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి స్త్రీ కూడా అంగన్వాడీ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి విధంగా నోటిఫికేషన్ తొందరలో అయితే రాబోతుంది. దానికి సంబంధించి మీకు అర్హత అయితే 10th క్లాస్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ ఏంటి, ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, డేట్స్ ఎప్పుడు క్లోజ్ అవబోతుంది, మొత్తం అయితే వీడియోలో మాట్లాడుకోబోతున్నాను. సో మనకైతే మాత్రం తొందరలోనే అంగన్వాడీలు అయితే మాత్రం మనకి 10th అర్హతతో 11,000 అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీ అయితే చేయబోతున్నారు. సో ఇది వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో అయితే ఉండబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకైతే భర్తీ అయితే చేయబోతున్నారు. దానికి ఎలా అప్లై చేయాలో కూడా ఒక వీడియో చేసి పెట్టాను. సో ఆ వీడియో అయితే మీరు చెక్ అయితే చేయండి, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్లోని అంగన్వాడీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే మనకైతే ఇది అంగన్వాడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మీకు గత అంటే 2021లో కానివ్వండి, 2027లో కానివ్వండి, మనకైతే రిక్రూట్మెంట్ అయితే తీశారు. సో చూసుకున్నట్లయితే మనకి 2021లో అయితే మాత్రం అంటే పాస్ట్గా అయితే మనకి రీసెంట్గా అయితే తీసారు. ఆ తర్వాత మనకి అంగన్వాడీ పోస్టులు రిలీజ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు న్యూస్ ప్రకారంగా అయితే మనకి తొందరలోనే ఒక 10 రోజుల్లోనే మనకి అంగన్వాడీ పోస్టులు అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయి. సో దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ జిల్లా వారికి ఎలా స్టార్ట్ అవ్వబోతుంది, ఎప్పుడు అంటే ఎలా చెక్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడైతే మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించి అన్ని జిల్లాలు అయితే ఇచ్చారు. సో మొత్తం 33 జిల్లాలకు అయితే ఇచ్చారు. ఇదే విధంగా మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవుతుందో ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు నుంచి మీకు 10 రోజులు అయితే టైం అయితే ఇస్తారు. సో ఆ 10 రోజుల్లోని మీరైతే మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ వీడియో చివరిలో వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎందుకు నేను ఈ వీడియోలో చివరిలో చెప్తానంటే ఒకవేళ మీరు కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ కానీ రెడీ చేసుకోకపోయినట్లయితే ఆ 10 రోజుల్లో మీరు కానీ అప్లై చేసుకోకపోతే ఆన్లైన్లోని మీకైతే మాత్రం ఆ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయిపోతారు. మళ్ళీ వచ్చే అంగన్వాడీ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవాలి. అవి ఎప్పుడో వస్తాయి కూడా మనకి ఐడియా అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు హోమ్ మీదకి అయితే వెళ్ళండి. హోమ్ మీదకి అయితే వెళ్ళినప్పుడు మీకు ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకైతే ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ ఇంటర్నెట్ అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ అయితే చేయండి. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తారో మీకైతే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి మీకు ఇక్కడ నోటీస్ కూడా ఉంటుంది. ఇది పాత నోటీస్, మనకి కొత్త నోటీస్ కూడా వస్తుంది. సో అందులో మీరు ఎలా అప్లై చేసుకోవాలి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఇదే విధంగా మీకు కానీ ఇక్కడ చూసుకుంటే మీరు కానీ ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే మాత్రం ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లోని మీరు ఇక్కడ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ అయితే ఉంటుంది. ఎవరైతే అంగన్వాడీ టీచర్ కానీ మినీ అంగన్వాడీ టీచర్ అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంటర్ అయితే ఉండాలి. అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్కి అయితే మనకు న్యూస్ ప్రకారంగా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం 10th అడుగుతారు. అంగన్వాడీ హెల్పర్కి అయితే మాత్రం ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అంతకు మించి అడగరు. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారు అంగన్వాడీ హెల్పర్ అని చెప్పేసి ఇక్కడ మీరు మీ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ జిల్లా తెలంగాణ స్టేట్కి సంబంధించి మీది ఏ జిల్లా అయితే అవుతుందో ఆ జిల్లా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మీకు ఒక జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే మాత్రం ఏ సెంటర్ అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఓపెనింగ్ అయితే లేదు. సో ఓపెనింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎక్కడ ఏ అంగన్వాడీ సెంటర్లో అయితే ఉంటుందో మొత్తం అయితే వస్తుంది. సో మీ ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఏ ప్రాజెక్ట్ కింద అయితే వర్క్ చేయాలనుకుంటున్నారు. ఇంకా అదేవిధంగా అప్లికెంట్ నేమ్ అయితే ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్స్ అలాగే ఉంది, అలాగే టైప్ అయితే చేయండి. అదే ఫాదర్ నేము, ఇంకా మీ హస్బెండ్ ఏమంటే అంటే పెళ్ళైన వాళ్ళు అయితే హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి, ఆధార్ కార్డ్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ అడ్రస్ ఇవ్వండి, అదేవిధంగా మీ విలేజ్ వార్డ్ కూడా ఇవ్వండి. మీరు ఏ విలేజ్కి చెందుతారో, మీరు ఏ గ్రామానికి చెందుతారో ఆ గ్రామానికి సంబంధించి మీరైతే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇంకా అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో మీరు ఎంఆర్ ఆఫీస్ కానీ వెళ్ళినట్లయితే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఒకవేళ లేనట్లయితే మీకు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏదైతే కమ్యూనిటీ నేటివిటీ అండ్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని అయితే అప్లోడ్ అయితే చేయండి. ఒకవేళ మీకు కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ దొరకకపోతే మాక్సిమం వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు అయితే ఇస్తారు. దాన్ని మీరు 100 KB అంటే పీడిఎఫ్ చేసి 100 KBలు అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే మీ క్యాస్ట్ రిజర్వేషన్ అయితే అడుగుతుంది. మీరు ఏదైనా అంటే మీకు జనరల్ కాకుండా మీరు ఎస్సీ ఎస్టీ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, బీఎస్సీడీ ఇంకా మనకు చాలా రకాలు అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు కానీ ఏదైనా ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే మీరు ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో. ఉదాహరణకి మీరు
బీసీఏ వాళ్ళు అనుకోండి, మీరు బీసీఏ సెలెక్ట్ చేసుకొని, మీరు మైనారిటీ వాళ్ళు అయితే మైనారిటీ, ఎవరైతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళైతే మైనారిటీ కింద వస్తారు, ఆ మైనారిటీ అయితే మైనారిటీ టిక్ చేసుకుంటారు, లేదనుకున్నట్లయితే వదిలేస్తారు ఎంటీగా. ఇంకా అదే విధంగా మీరు దీని తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేస్తారు. చెప్తున్నాను కదా, మీకు లాస్ట్లో చెప్తున్నాను డాక్యుమెంట్స్ ఏంటంటే కావాలి అని చెప్పేసి. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. మీరు కొత్తగా రీసెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. అప్లోడ్ అంటే అప్లై చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఆ పీడిఎఫ్ని అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి. అది కూడా బిలో 100 KB. అంటే మీకు పీడిఎఫ్ అనేది 100 KB కన్నా తక్కువగా అయితే ఉండాలి. ఇంకా అదే విధంగా మీకు అంగన్వాడీ హెల్పర్కి అయితే మాత్రం అంగన్వాడీ హెల్పర్ కానివ్వండి, మిగతా దానికి అయితే 10th క్లాస్ అయితే అడుగుతున్నారు. 10th క్లాస్ ఎప్పుడైతే పాస్ అయ్యారని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుంటారు, మీరు ఏ సంవత్సరాలు అయితే 10th క్లాస్ అయితే పాస్ అయితే అయ్యారని చెప్పేసి. ఇంకా అదే విధంగా మీకు రిజల్ట్ అయితే అడుగుతున్నారు, మార్క్స్ CGPA అని చెప్పేసి. మార్క్స్ అయితే మార్క్స్, CGPA. ఇంకైతే ఓపెన్ SSCA లేకపోతే ఓపెన్ GPA అని చెప్పేసి అడుగుతున్నారు. ఓపెన్ స్కూల్ అయితే మాత్రం మీరు ఓపెన్ స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు మార్క్స్ అయితే మీకు పాయింట్స్ అయితే ఇస్తారు, అదేవిధంగా మీకు మార్క్స్ అయితే మాత్రం మీ మార్క్స్ని అయితే ఇస్తారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ 10th క్లాస్ మిమ్మల్ని ఎలా ఉందో దాన్ని పరిగణలో తీసుకుంటారు. మీ 10th క్లాస్ మార్క్స్ కూడా బిలో అంటే 100 KBలోకి అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానీ చదివినట్లయితే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చేసి దానికి సంబంధించి మార్క్స్ నెంబర్ ఏమైనా ఉంటాయో వాటిని సబ్మిట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా వెదర్ అప్లికెంట్ వీడియో అయితే అడుగుతున్నారు. ఒకవేళ అంటే భర్త చనిపోయిన వారు అయితే ఉన్నట్లయితే ఆ భర్త చనిపోయినట్లయితే మీరు SN పెట్టుకుంటారు, లేదు భర్త చనిపోయిన వారు కాదు అనుకున్నట్లయితే మీరు నో అని అయితే పెట్టుకుంటారు. ఇంకా అదే విధంగా ఒకవేళ భర్త చనిపోయినట్టు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరు 100 KBలో పెట్టి పెట్టాల్సిన అవసరం అవుతుంది. ఇంకా అదే విధంగా అప్లికెంట్ ఇస్ ఆర్ఫన్ అని చెప్పేసి అంటున్నారు, బిఫోర్ మ్యారేజ్ వైజ్ అని చెప్పేసి. అంటే మీరు ఒకవేళ ఒక ఆర్ఫన్ అంటే ఆ అమ్మ నాన్న లేని వారు అయినా సరే, ఆర్ఫన్ అన్నది ఏదైనా మాత్రం పెళ్లి కాకముందు మీరైతే మాత్రం ఈ ఆర్ఫన్కి సంబంధించి కూడా ఆప్షన్ ఎస్ అయితే పెట్టుకుంటారు. ఎస్ పెట్టుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రూఫ్, ఆ ప్రూఫ్ని కూడా సబ్మిట్ చేస్తారు. ఇంకా అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడిగారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఒకవేళ మీరు కానీ అంగవైకల్యం అంటే ఏమైనా పోలియో కానివ్వండి, లేకపోతే ఇతర అంగవైకల్యం సంబంధించి ఉన్నట్లయితే ఎస్ఎన్ పెట్టుకుని దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కానివ్వండి, మిగతా ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేస్తారు. సో ప్రివ్యూ కొట్టేసి సబ్మిట్ అయితే కొడతారు. సో ఇది ఫ్రెండ్స్ మనకైతే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మీరు ఎలా అంటే మీ డిస్టిక్లో అంటే మీ జిల్లాలోని వేకెన్సీ అనేది ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సింపుల్గా చూసుకోండి. ఇక్కడ మీకైతే మాత్రం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తుండే వెబ్సైట్ని అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. సో ఎప్పటికప్పుడు మీరు అంటే రిఫ్రెష్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ డేట్స్ అయితే వస్తాయి, కొత్త డేట్స్ అయితే వస్తాయి. సో ఈ నెల లేకపోతే వచ్చే నెల డేట్స్ అయితే వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చి మీకు 10 రోజులు ఇస్తారు. ఇక్కడ చూసుకున్నారు కదా, మీకు ఇక్కడ 3 నుంచి 12/3 వరకు అయితే ఇచ్చారు. అంటే మీకు సింపుల్గా 10 రోజులు మాత్రమే ఎవరైతే జరుగుతుంది. ఆ 10 రోజుల్లోనే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు కానీ ఆ 10 రోజుల్లోనే అప్లై చేసుకొని సబ్మిట్ కొట్టి వెరిఫై చేసుకోలేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయలేకపోతున్నారు. మీకు ఖచ్చితంగా అయితే మీకు నెక్స్ట్ వచ్చే అంగన్వాడీ పోస్ట్ వరకు కూడా మీరు వెయిట్ అయితే చేయాల్సిన అవసరం అవుతుంది. దీనికి సంబంధించి ఏజ్ కూడా చూసుకున్నారు కదా, 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో 10th క్లాస్ పాస్ అయిన ప్రతి స్త్రీ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా SC/ST సంబంధించిన వాళ్ళు అయితే మాత్రం 18 సంవత్సరాల వరకే అంటే 18 సంవత్సరాలుగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీ జిల్లా అయితే చెక్ చేసుకోండి. మీ జిల్లా వారితో చెక్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే మీరు జిల్లా వారికి చెక్ చేసుకుంటారో మీ జిల్లాకి వేకెన్సీస్ పడినట్లయితే ఖచ్చితంగా ఇంకా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి దీనికి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మనం చూసుకుంటే మీకు దీనికి అప్లై చేయడానికి రెసిడెన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్. ఇంకా అదే విధంగా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి. ఇంకా అదే విధంగా మనకి ఏపీ వాళ్ళకి అయితే అంటే ఏపీలో ఉన్నవారు ఎలా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మనకి తెలంగాణలో అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటుంది. కానీ ఏపీలో వచ్చేసరికి అలా అయితే ఉండదు. ఏపీలో వచ్చేసరికి మీరు ఆఫ్లైన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఆఫ్లైన్ ఫామ్ని ఇచ్చిన డేట్లోపు అంటే ఆ 10 రోజులకైనా ఉండే లేకపోతే 5 రోజులకైనా ఉండే ఆ ఇచ్చిన డేట్లోపు మీ స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఏదైతే మీకు దగ్గరలో ఉన్న ఇదే ఉంటుందో అంటే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉంటుందో దానికి స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సిన అవసరం వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది మనకి అంగన్వాడీ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అదేవిధంగా జిల్లాల వారిగా ఓపెన్ అవుతుంది కాబట్టి మాక్సిమం ఒక వీడియో చేసి అన్ని జిల్లాలకు కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీకు సింపుల్గా చెప్తాను. ఇంకా షార్ట్స్ రూపంలో కూడా అంటే మీకు రీల్స్ రూపంలో కూడా జిల్లాల వారిగా స్టార్ట్ అయినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లైన్లో అయితే పెట్టుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి బ్లెస్ వాల్యూస్ సొల్యూషన్ కొట్టుకుంటే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మా నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు అప్డేట్ అయితే మాత్రం. ఇంకా అదేవిధంగా తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, మీకు ఎటువంటి అంగన్వాడీ పోస్టుకు సంబంధించి ఎటువంటి డౌట్ అయినా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ మీరు కానీ
అంటే మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళో అదే విధంగా ఆ డిస్టిక్ పేరు మెన్షన్ చేసి మీకు ఆ డిస్టిక్ నుంచి పోస్టులు స్టార్ట్ అయినప్పుడు వీడియో పెట్టండి అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా